44:21. యాకోబో, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోదాను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. చాలు. దేవుడు ఏమంటున్నాడు చూడు, నీకోసం తెలుసా నేనేం చేస్తా, నువ్వు నాకు చాలా ఇష్టం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించుకొని ఉన్నాను, నువ్వు నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి, నువ్వు నాకు ప్రాణమైన వ్యక్తి. చూడండి, కింద కూడా ఒక మాట కనపడుతుంది. 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇతర తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను. చాలు. దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నీకోసం నేను ఏం చేస్తానో తెలుసా, అసలు మెట్టలుగా ఉన్న వాటన్నిటిని సదనం చేసి పడేస్తాను. నేను చాలా కురుముదల్లో కూలిపోయి ఉన్నాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడో తెలుసా, 2022 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్ని గంటల కంటే 24వ తారీఖు 11 నెలలోని దేవుడు నాతో మాట్లాడాడు. మధ్యాహ్నం 11:35 అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను కృంగిపోయి ఉన్నప్పుడు నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇతర తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను. నా దేవుడు నాతో మాట్లాడాడండి. నీ కోసం నేనేమైనా చేస్తాను నా కుమారుడా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను నీ కోసం చేయటానికి నేను సిద్ధపడి వచ్చాను. ఏంటో తెలుసా, నేను నీకు ముందుగా పోతాను, నేను నీకు ఎటువంటి అపాయము రానివ్వను. ఎటువంటివైనా సరే నీకు ఎటువంటి రూట్ నేను చేయబోతున్నా తెలుసా, సాఫీగా ఉండే రూట్ని నేను చేయబోతున్నా. ఎలా మారబోతున్నాను? ఒక పనివాడిగా మారబోతున్నాను. ఎందుకు తెలుసా, నువ్వంటే నాకు అంత ఇష్టం, నీ కోసం నేను ఏమేం చేస్తాను. మెట్టలుగా ఉన్న వాటన్నిటిని కూడా సదనం చేసి పడేస్తా. ఒకవేళ ఇత్తడి తలుపులను అనుకో, వాటిని ఏం చేస్తా, పగలగొట్టేస్తా. ఇనప గడియలను అనుకో, వాటిని ఏం చేస్తా, ఎర్రగొట్టేస్తా. ఎందుకో తెలుసా, నువ్వు ముందుకు వెళ్ళటం నాకు కావాలి, నువ్వు ముందుకు ప్రయాణం చేయటమే నాకు కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తా. ఇంకో మాట చూడండి, 49వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నిన్ను ఏర్పరచుకొని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి ఉన్నాను, నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలు. ఏమంటున్నాడు తెలుసా, రాజులతో మాట్లాడతా నీ కోసం. ఎంత గొప్ప దేవుడండి, నువ్వంటే నాకు అంత ఇష్టమయ్యా. నేను రాజులతో కూడా మాట్లాడతా. అదండి నా దేవుడు చేసేది. నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను నీ పక్షం, నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నా, ఏదైనా చేస్తా, ఏదైనా చేయటానికి నేను సిద్ధపడి వచ్చాను. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ కోసం ఏవైనా చేస్తా, రాజులతో మాట్లాడతా, నీకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని నేను తీసివేస్తా. ఇంకో విషయం తెలుసా, నీకోసం నా ప్రాణాన్నైనా పెట్టేస్తా. చూడండి, 53:5 వచనం చూడండి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవనకు తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేవబడి గొర్రె పిల్లయు
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. ఈ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కోసం అంత సదనం చేసేస్తాను, నీ కోసం ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనప గడియలు విరిచివేస్తాను, నీ కోసం రాజులతో మాట్లాడతాను, నీ కోసం రాజులు గద్దిస్తాను, నీ కోసం అన్నీ చేస్తానని చెప్పి ఇది నా జీవితం అని దేవుడు చెప్పాడు. నేను ఎంతో పవర్ఫుల్, నీ పక్షం నేను నిలబడ్డాని చెప్పి లాస్ట్కి వచ్చినాక అంటున్నాడు, వచ్చు కత్తిరించు వాడిని ఎదుట మౌనంగా ఉన్నట్లు నీ కోసం నా కోసం మౌని అయిపోయాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. అన్ని చేయగలిగిన ఆయన చివరికి చేతులు కట్టుకొని మన పక్షంకి వచ్చిన తర్వాత మన పైన ఉన్నందు కోసం, మన నిందను కొట్టివేయడం కోసం, మనకొచ్చే శాపాన్ని కొట్టివేయడం కోసం, మన కోసం వచ్చే నరకాన్ని కొట్టివేయడం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? ఇలా వచ్చేసి నువ్వు యూదుల రాజు అని చెప్పావు కదా, మీరు ఈ మందిరం పడగొట్టి లేపుతున్నానమాటగా, వారందరూ నీ పైన దోషం నిరూపణ మోపుతున్నారు. మౌనం అయిపోయాడండి. అప్పుడు వరకు ఏం చెప్పాడు? ఎర్రగొడతా, పగలగొట్టేస్తా, సదనం చేసేస్తా, రాజులతో పోరాడతా అన్న ఆయన అంటున్నాడు, నీకోసం మౌనిగా కూడా మారతా, నీకోసం నేను ఎంతగా తగ్గించుకుంటా, నీకోసం నేను ఎలా ఉండాలో ఉండగలుగుతా. ఎందుకంటే నువ్వు అంటే నాకు ప్రాణం. నువ్వు నీ అతిక్రమం చేత నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను భరించలేను. ఒకవేళ నరకానికి వెళ్ళిపోయావు అనుకో, ఆ నరకం యుగాలు కాలిపోతాయి. కాబట్టి నేను పోనిచ్చుకోను. నీ అతిక్రమం పూడ్చివేయటం కోసం ఎంతకైనా తగ్గించుకుంటా, ఎంతకైనా దిగజారిపోతా. ఎంతకు దిగజారిపోయాడు తెలుసండి? ఉమ్ము తోస్తుంటే మౌనం అయిపోయాడండి. ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? ఆయన అరిచేతులతో కొడుతుంటే తగ్గించుకుని మౌనంగా ఉన్నాడు. దిగంబరిగా చేస్తే నగ్నంగా ఈదులన్నీ కూడా ఊరేగిస్తుంటే మౌనం అయిపోయాడు. అనుకూడని మాటలు మాట్లాడుతుంటే మౌనం అయిపోయాడు. కొరడాలతో కొడుతుంటే శరీరం అంతా చీల్చబడుతుంటే మౌనం అయిపోయాడు. 3 మేకుల మధ్యలో ఆయన ఆ శిలువ పైన 3 మేకులు కొడితే ఆ సమయంలో మౌనం అయిపోయాడు. 3 మేకుల మధ్యలో వేలాడుతూ మౌనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? నీకోసం నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఎక్కడ నశించిపోతాం. మనకేదైనా కీడు దాపురిస్తేనేమో నేనున్నాను వస్తాడు. మనం ఏదైనా చేస్తే నేనున్నాను, ఆ శిక్ష ఏదో నా మీద వేయండి అని చెప్పి ముందు నిలబడతాడండి. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి ఆయన. ఆయన్ని మనం తక్కువ చూడొద్దు. ఆయన అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వంటే చాలా ఇష్టం నాయన, నీకోసం నేను ఏమైనా చేస్తా. ఏం చేశాడు చెప్పండి? సిలువకి ఎక్కాడండి. ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడండి. ఏం చేశాడండి? అనాథులుగా అయిపోతామని, మా దేవుడు చచ్చిపోయిన అందరూ అనుకుంటారు, మీరు చెప్పలేరు అనేసి ఆయన సజీవంగా తిరిగి లేచి నిలబడి ఉన్నాడని, మా దేవుడు ఉన్నాడు మాకు అని మనం ఎక్కడ భయపడిపోతామని ఆయన ఏం చేసింది తెలుసా? తిరిగి లేచి, నానా నేనున్నానురా నీతో, నేను మరణించలా, నాకు మరణం లేదురా, నేను నీకు తోడుగా నిలబడటం కోసం యుగ యుగాలు నేను సజీవంగా ఉన్నాను. మా దేవుడు అదండి. ఆయన అంటున్నాడు, నీకోసం నేను. చూడండి 10వ వచనంలో అక్కడే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను ఆయన అతనికి వ్యాధిని. ఏం త్యాగం అండి ఈ త్యాగం! సైన్యములకు ఎవరంట? అధిపతి అంట, దహించు అగ్ని అంట, రోషం కలిగిన వాడంట, పరక్రమశాలి అంట, యుద్ధశాలి అంట. ఏమైపోయాడండి? ఏమైపోయాడు? ఒకసారి చూడండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. నీకోసం నేను ఏమైనా చేస్తా,
కానీ ఈరోజు అడుగుతున్న మాట ఏం చేస్తా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఈ సంవత్సరం నా కోసం నువ్వేం చేస్తావు? ఈ సంవత్సరం నా కోసం ఏం చేయబోతున్నావు? ఈ సంవత్సరం నన్ను సంతోషపరుస్తావా? ఈ సంవత్సరం నాకు ఆనందాన్ని ఇస్తావా? ఈ సంవత్సరం నాతో ఉంటావా? ఈ సంవత్సరం నా పక్షం నువ్వు నిలబడతావా? ఈ సంవత్సరం నన్ను మహింపరిచే రీతిలో బ్రతుకుతావా? తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం.